దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. మార్చి 8 వృశ్చిక రాశి వారికి దారుణమైన రోజు. జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. మీ రాశి ఫలాలు ప్రతిరోజు తెలుసుకోవడానికి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ కెరియర్ గురించి ఆందోళన చెందుతారు. మీ ఉన్నతాధికారులు మీతో కలత చెందవచ్చు. మీ ఆరోగ్యం బలహీనంగా ఉండవచ్చు. కాబట్టి అస్సలు అజాగ్రత్తగా ఉండకండి. మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. అహంకారం కారణంగా మీ సంబంధాన్ని పాడు చేసుకోకండి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా పూర్తి చేసి ప్రశంసలని అందుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. మీరు కొత్తగా ఏదైనా కొనవచ్చు. ఈ రోజు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబం మరియు సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యంతో పెద్ద పనులు ప్రారంభించవచ్చు. కుటుంబంలో శుభ సంఘటనలు జరుగుతాయి. మీ పైన పని దృష్టిపైన పని పెట్టాలి. అలాగే మీ పని పైన మీరు ప్రత్యేకమైన శ్రద్ధను వహించాలి. కుటుంబ బంధాలను దూరాన్ని సృష్టిస్తుంది. మీ ఆరోగ్యం గురించి అస్సలు నిర్లక్ష్యం తీసుకోవద్దు. ఎక్కువ పని ఒత్తిడి ఉంటుంది. దాని కారణంగా మీరు పరిగెత్తాల్సి ఉంటుంది. కొత్త వాహనం కొనడం గురించి ఆలోచించవచ్చు. ఈ రాశి వారికి చదువుపై ఆసక్తి పెరుగుతుంది. కొత్త చర్యల నుండి, ఉద్యోగాన్ని నేర్చుకునే వర్క్ నుండి మీరైతే కనుక కొంత సమయాన్ని కేటాయించవలసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు తమ పనిపైన శ్రద్ధ వహించాలి. ఇలా చేయకపోతే మీకు సమస్యలు రావచ్చు. ఈ సాయంత్రం మీరు చాలా కాలంగా కలవని అనుకుంటున్న పాత స్నేహితులు కలుస్తారు. మీ ప్రేమ జీవితంలో కొత్త శక్తి వస్తుంది. మీ జీవిత భాగస్వామి పట్ల మీ ప్రేమని మరింత బలపరుస్తారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. మీరు అంతటి విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రులు కలుస్తారు. ఈ రోజు మీరు కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచించవచ్చు. అనుకూల ఆలోచనలు మీరు జరుగుతాయి. జీవితంలో పెద్ద మార్పుని తెస్తుంది. మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపలేకపోతే కొంత సమయాన్ని వారితో మాట్లాడి మీ ఇద్దరికి ఇష్టమైన రోజుని నిర్ణయించుకోవచ్చు. ఇలాగే గనక మీరు చేసినట్లయితే మీ బంధాలను మెరుగుపరుచుకోవచ్చు. భాగస్వామ్య సంబంధిత వ్యాపారంలో పని విధానాలను పరిగణించుకోవాల్సి ఉంటుంది. కార్యాలయంలో మీకంటూ మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. సీనియర్ల హృదయాలను గెలుచుకోవాలి. మేనేజ్మెంట్ తో సంబంధం ఉన్న విద్యార్థులకు పెద్ద ఉద్యోగ ఆఫర్ రావచ్చు. ఆహారంలో కొన్ని మార్పులు చేటు చేసుకోవడం కారణంగా, బయట తినడం తగ్గించుకోవడం కారణంగా మీ ఆరోగ్యాన్ని మీరు బదులుపరుచుకున్న వారవుతారు. సమయం మీరు పరిమితంగా ఉపయోగిస్తూ ఉంటారు. విదేశాలకు వెళ్లాలనుకునే వ్యక్తులు పరిష్కార మార్గాలను ఎదుర్కొంటూ ఉంటారు. యువత తమ పనిలో ఏ విజయాన్ని సాధించాలంటే ఉపశమనాన్ని పొందుకుంటారు. ఏకాంతంలో లేదా మతపరమైన ప్రదేశంలో కొంత సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి. మీలోని ఏదైనా మార్పును గనక గమనించినట్లయితే కుటుంబ సభ్యులతో గాని, స్నేహితులతో గాని చర్చించండి. ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మంచి పనులను చేయడానికి, స్త్రీలు శాంతిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. వ్యాపార విస్తరణకు సంబంధించి ప్రణాళికలు విజయవంతమవుతాయి. యువకులు త్వరగా విజయాన్ని సాధించడానికి అనైతిక కార్యకలాపాలపై ఆసక్తి చూపిస్తారు. జాగ్రత్తలుగా వహించండి. శ్రద్ధ వహించి ఏదైనా అధికారిక పర్యటన సాధ్యమవుతుంది. మీరు కుటుంబ సభ్యులతో వినోదంలో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ప్రేమ జీవిత సంబంధంలో దూరం ఉండవచ్చు. ఈ రాశిలో పిల్లలకు సీజనల్ జ్వరం, దగ్గు, జలుబు కొనసాగవచ్చు. మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి, దినచర్యను క్రమబద్ధంగా ఉంచుకోవటానికి, అదేవిధంగా ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీకు కొన్ని గొడవలు జరగవచ్చు. మీరు వారితో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకొని మాట్లాడాలి. ఇక ఈ రాశి వారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.